వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈరోజు నేను ఈ క్లాస్లో ఫైనల్ బిఎస్సి స్టాటిస్టిక్స్ వాళ్ళకి సెమిస్టర్ 5 పేపర్ 5 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. పేపర్ 5 టైటిల్ శాంప్లింగ్ టెక్నిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. దిస్ ఈజ్ వాట్ ద టైటిల్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. మినిమం కంపల్సరీగా పాస్ అవ్వడానికి లేదా కొంచెం బాగా ఎఫర్ట్ పెడితే మోర్ దాన్ 60 మార్క్స్ అంటే మోర్ దాన్ 80% ఆఫ్ ద మార్క్స్ని మీరు అబ్టైన్ చేయొచ్చు. చూడండి, 1 by 1 జాగ్రత్తగా ఉండండి. యూనిట్ 1లో ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ శాంపిల్ సర్వే కండక్ట్ చేయడానికి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ని చదవండి. శాంప్లింగ్ ఎర్రర్స్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, ఈ రెండింటిని శాంప్లింగ్ ఎర్రర్స్ ఏంటి, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ ఓవర్ సెన్సస్, ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవండి. ఈ 3 క్వశ్చన్స్ని కంపల్సరీగా చదవండి. సో ఇక టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అని ఉంది. ఇందులో ప్రాబబిలిటీ శాంప్లింగ్, జడ్జిమెంట్ శాంప్లింగ్ అలా ఉన్నాయి కదా, అవి వాటిని చదవడానికి ట్రై చేయండి. టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా చదవాలి. కంపల్సరీ చదివితే 10 మార్క్స్లోని కవర్ అవ్వచ్చు. 5 మార్క్స్ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా మనకి, 2 సెక్షన్స్లోని కవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు యూనిట్ 2లోకి రండి. యూనిట్ 2 కూడా చిన్నదే. యూనిట్ 1 చిన్నదే, ఇప్పుడు యూనిట్ 2 కూడా చిన్నదే. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. చూడండి, డిఫైన్ ఎస్ఆర్ఎస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ హౌ డూ యూ డ్రా ఎ సింపుల్ ర్యాండమ్ శాంపిల్ అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ టు డ్రా ఎ సింపుల్ ర్యాండమ్ శాంపిల్ అంటే లాటరీ మెథడ్, ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ మెథడ్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఈ క్వశ్చన్. సింపుల్ ర్యాండమ్ శాంపిల్ డ్రా చేయడం ఇది చాలా సింపుల్. మీరు చదివితే మీకు అర్థమైపోతుంది, మీరు ఈజీగా రాసేవచ్చు అంతే. మీకు పెద్దగా బై హార్ట్ చేయాల్సిన పనేం లేదు. అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కూడా టెక్నికల్గా టర్మ్స్ పడితే చాలు. తర్వాత ఒక 3 థియరమ్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y బార్ ఈక్వల్ టు క్యాపిటల్ Y బార్ అన్న అంటే the sample mean is an unbiased estimator of the population mean in SRSWR. అలాగే sample mean square is an unbiased estimator of population mean square. Expectation of smallest square is equal to capital square. ఇది రెండో థియరం. మూడో థియరము show that in SRSWR simple random sampling without replacement variance of y bar n is equal to capital N minus small n divided by capital N into s square by small n. ఇది ఒక థియరం. ఈ 3 థియరమ్స్ చదవండి, కంపల్సరీగా చదవండి. ఈ 3 థియరమ్స్ మ్యాక్సిమం ఈ 3 థియరమ్స్లో ఒక థియరం వస్తుంది. ఓకే, ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక క్వశ్చన్ ఇది గ్యారంటీగా వస్తుంది. తర్వాత SRSWR వర్సెస్ SRSWR అంటే డెఫినిషన్స్, అందులో ఉండే క్రూషియల్ పాయింట్స్ డిస్టింగ్విష్ చేయాలి. రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇందులో ఏమవుతుంది, ఇందులో ఏమవుతుంది, ఆ పర్టికులర్ పాయింట్ తీసుకుంటే అది ఎక్స్ప్లెయిన్ చేయండి డిఫరెన్సెస్. సో ఇది కూడా కంపల్సరీ చదవండి. ఇందులో 4 క్వశ్చన్స్ చదివితే మీకు ఇది నేను చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ అలా చూడండి అంతే, మీకు డెఫినెట్గా మీరు రాయగలుగుతారు. ఈ 4 ప్రాక్టీస్ చేయండి. 2, 3, 4, 5 ఈ 3 థియరమ్స్ ప్లస్ ఇది ఒక థియరీ క్వశ్చన్. దీనివల్ల డిఫైన్ SRSWR టెక్నిక్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, 5 మార్క్స్ క్వశ్చన్లో మనం రాసేయగలుగుతాం. ఇది ఎందుకు చదవాలంటే 10 మార్క్స్ క్వశ్చన్ కోసం కంపారిజన్ SRSWR వర్సెస్ SRSWR. తర్వాత SRSWR డెఫినిషన్స్ ఇచ్చారనుకోండి 5 మార్క్స్లో, అది కూడా మనం రాయగలుగుతాం. 2 కవర్ అయిపోతాయి. ఆ విధంగా ఇది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ 3కి రండి. యూనిట్ 3 ఒక విధంగా కొంచెం పెద్ద యూనిటే. ఇందులోని క్వశ్చన్స్ ఏముంటాయంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమేటిక్ శాంప్లింగ్, ఇవి 2 ఉంటాయి. ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్లో క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. డిఫైన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, ప్రపోర్షన్ అలొకేషన్, ఆప్టిమల్ అలొకేషన్, ఈ 3 డెఫినిషన్స్ 1, 2, 3 ఇంకా 1, 2, 3 3 డెఫినిషన్స్. ఇది 1, ఇది 2, ఇది 3. ఈ 3 డెఫినిషన్స్ని చదవండి, అవి ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, 10 మార్క్స్లో ఉపయోగపడతాయి, 5 మార్క్స్లో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని చదవండి డెఫినిషన్స్. తర్వాత నేను ఒక 4 ఇంపార్టెన్స్ థియరమ్స్ ఇక్కడ రాశాను. ఈ 2 సిమిలర్గా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. వేరియన్స్ ఆఫ్ y bar st is minimum for fixed total sample size small n.
ఇఫ్ ఎన్ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ. ఇది ఒక థియరమ్. వేరియన్స్ ఆఫ్ y బార్ S2 is minimum for fixed total cost C if ni is proportional to NISI by root CI. స్మాల్ ni ఇది క్యాపిటల్ ni SI root CI. ఇది ఒక థియరమ్. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. ఒక లగ్రాంజియస్ ఫంక్షన్ని కన్సిడర్ చేసి మనం చేస్తాం. ఈ రెండు ఫంక్షన్స్ సిమిలర్గా ఉంటాయి, థియరమ్స్, ప్రూఫ్స్. ఓకే, కాబట్టి చేసినప్పుడు ఈ రెండు చేసేయండి. ఒక క్వశ్చన్ వస్తే మనకి అడ్వాంటేజ్. తర్వాత ఈ రెండు కూడా మస్ట్గా చదవాలి. విత్ యూజువల్ నొటేషన్ ప్రూవ్ దట్ వేరియన్స్ ఆఫ్ y బార్ ST ఆప్టిమమ్ లెస్ దాన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ ST ప్రపోర్షన్ లెస్ దాన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ అండ్ ర్యాండమ్. వేరియన్స్ ఆఫ్ y బార్ అండ్ ర్యాండమ్ కనిపిస్తున్నారా? యా, వేరియన్స్ ఆఫ్ y బార్ అండ్ ర్యాండమ్. ఆప్టిమమ్ లెస్ దాన్ ఈక్వల్ టు ప్రపోర్షన్ లెస్ దాన్ ఈక్వల్ టు ర్యాండమ్. ఇది థియరమ్. ఇది స్టాండర్డ్ థియరమ్. ఇది ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఇప్పుడు దీంతో పాటు సిస్టమాటిక్ శాంప్లింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి ఇందులోని ఈ చాప్టర్లో, ఈ యూనిట్లో మీరు ఇంకొకటి కూడా చేయాలి. ఏంటంటే వేరియన్స్ ఆఫ్ y బార్ ST ఈ లెస్ దాన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ SYS లెస్ దాన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ అండ్ ర్యాండమ్. ఈ థియరమ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, ఈ మూడింటి యొక్క కంపారిజన్. ఇది కూడా మనం చేయాలి కంపల్సరీగా. సో ఇది ఈ రెండు క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి ఈ యూనిట్లో. ఈ రెండు థియరమ్స్ చేయండి. చేస్తే మనకి మ్యాక్సిమం మనం ఇందులో 10 మార్క్స్ రాసిగలుగుతాము. ఇంకా 5 మార్క్స్ గురించి ఈ క్వశ్చన్ మనం ఈ క్వశ్చన్ మినిమంగా చదవండి. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ డెఫినేషన్, ప్రపోర్షనల్ అలొకేషన్, ఆప్టిమల్ అలొకేషన్, హౌ డు యూ అలొకేట్ శాంపుల్ సైజ్ ఇన్ ప్రపోర్షనల్ అలొకేషన్, అలా ఆప్టిమల్ అలొకేషన్, డిఫైన్ ఆప్టిమల్ అలొకేషన్, నామాన్స్ ఆప్టిమల్ అలొకేషన్, ఇలా క్వశ్చన్ ఇస్తారు. ఇది మీరు సింపుల్గా చేసేయగలుగుతారు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ 3 చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 3 యూనిట్స్ మీద, 3 యూనిట్స్, యూనిట్ 1, యూనిట్ 2, దిస్ ఇస్ యూనిట్ 2 సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, యూనిట్ 3 సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. 3 మీరు బాగా కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, అయిపోయింది. మ్యాక్సిమం మీరు ఖచ్చితంగా మీకు ఒక 40 మార్క్స్ మీరు వస్తాయి. మీరు ఈజీగా 40 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు రండి నెక్స్ట్ యూనిట్ 4 గురించి. యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4 ఎలా అటెంప్ట్ చేయాలి? యూనిట్ 4 చిన్న యూనిట్, బట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. పెద్ద క్వశ్చన్స్ ఇవి, చాలా పెద్ద క్వశ్చన్. ఫస్ట్ చూడండి, డెఫినేషన్ చదువుదాం. కొన్ని డెఫినేషన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి, మనకి 5 మార్క్స్ క్వశ్చన్లో యూజ్ అవుతాయి. డిఫైన్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఎనోవా అంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. కాజెస్ ఆఫ్ వేరియేషన్, కొక్రాన్స్ థియరమ్. ఇవి 3 చదవండి. కాజెస్ ఆఫ్ వేరియేషన్ అంటే అసైనబుల్ కాజెస్ ఆఫ్ వేరియేషన్, ఛాన్స్ కాజెస్ ఆఫ్ వేరియేషన్. అదే మనం SQCలో చదువుతాం, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో. ఇక్కడ కూడా అదే కొక్రాన్స్ థియరమ్. ఇవి 3 డెఫినేషన్స్ వైజ్గా చదవండి. ఎజంప్షన్స్ ఆఫ్ ఎనోవా మనం చదువుతాం. ఎనోవా 1 వేలో 2 వేలోనే అక్కడ కవర్ చేసుకోండి. అక్కడ ఉంటుంది, అందులో ఉంటాయి. కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కంపల్సరీ చదవాలి. తర్వాత ఎనోవా 1 వే క్లాసిఫికేషన్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ 2 వే క్లాసిఫికేషన్. ఇవి 2 ఇంతే క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇందులో క్వశ్చన్ మనం మిస్ అవ్వకూడదు. యూనిట్ 4, యూనిట్ 3 వరకు ఎలాగైతే మనం చదివామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని, యూనిట్ 4లో కూడా ఈ 3 క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే దీనివల్ల ఇంకొక 15 మార్క్స్ మీకు కవర్ అవుతుంది. ఇంకొక 15 మార్క్స్, 10 మార్క్స్ ఏమో ఎనోవా 1 వే 2 వే ఈ 2 క్వశ్చన్స్లోనే కవర్ అయిపోతుంది. 1 వే క్లాసిఫికేషన్, 2 వే క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ ఇందులో కవర్ అయిపోతుంది. కాబట్టి ఇంకొక 15 మార్క్స్ అంటే 40కి 15 మార్క్స్ అయితే 55 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ యూనిట్ మీరు చదివితే చాలు, 55 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి యూనిట్ 5 లాస్ట్ యూనిట్. ఇది కొంచెం పెద్దది, కొంచెం కాదు చాలా పెద్దది. దీంట్లో ఏం చదవాలో నేను చెప్తాను. యూనిట్ 5లో మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒక 15-20 మార్క్స్ ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద చాప్టర్ కాబట్టి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 5 మార్క్స్ క్వశ్చన్లు కూడా వస్తాయి ఇందులో. నాకు తెలిసి డెఫినెట్గా వస్తాయి. కాబట్టి ఒక 20 మార్క్స్ యొక్క చాప్టర్ ఇది, ఒక యూనిట్ ఇది, 20 మార్క్స్ యొక్క యూనిట్ ఇది. కాబట్టి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ డెఫినేషన్స్ కంపల్సరీగా చదివేయండి. ఇందులోని 5 మార్క్స్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగా మనకి ఇది వర్కౌట్ అవుతుంది.
చూడండి, ట్రీట్మెంట్స్, బ్లాక్స్, ఇంకా నేను ఎక్స్పెరిమెంట్ రాయలేదు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్స్, బ్లాక్స్, ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్, ఈల్డ్, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, ప్రెసిషను, ఎఫిషియన్సీ ఆఫ్ డిజైన్, ఇలా ఉంటాయి డెఫినేషన్లు. మీరు ఎన్ని చదవగలదని చదవండి. నేను ఒక 6 రాశాను ఇక్కడ. ఈ డెఫినేషన్లు ఫస్ట్ పార్ట్ చదవండి, మీరు ఎంత చదవగలిగితే చదవండి. నెక్స్ట్ ఇది కంపల్సరీ క్వశ్చన్, నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. కంపల్సరీ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అంటే ఏంటి? రెప్లికేషను, ర్యాండమైజేషన్, లోకల్ కంట్రోల్. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ర్యాండమైజేషన్ ప్రిన్సిపల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 5 మార్క్స్ క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ ఇస్తాడు. సో అంటే ఇందులో క్వశ్చన్ కంపల్సరీ కవర్ అవుతుంది మీకు. 10 మార్క్స్లో కానీ 10 మార్క్స్లో ఇస్తే వెల్ అండ్ గుడ్, 10 మార్క్స్ మనకు వచ్చినట్టే. 5 మార్క్స్లో ఇస్తే ఓకే, మనకు 5 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. సో ఇందులో లోకల్ కంట్రోల్ కానీ, ర్యాండమైజేషన్ కానీ, రెప్లికేషన్ కానీ, ఈ మూడిట్లో ఒక డెఫినిషన్ ఖచ్చితంగా మీకు 10 మార్క్స్లో కానీ క్వశ్చన్ కానీ 5 మార్క్స్లో కానీ ఉంటుంది. 99% ఉంటుంది. మీరు కాన్ఫిడెన్స్తో చదవండి. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఇప్పుడు దీని తర్వాత మీరు ఏం చదవాలంటే సిఆర్డి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, స్టాటిస్టికల్ అనాలిసిస్, ఇది ఒక క్వశ్చన్ చెప్పాను. ఇదంతా ఒక క్వశ్చన్ కింద తీసుకోండి. అంతా ఇవ్వకపోవచ్చు. డిఫైన్ సిఆర్డి కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ సిఆర్డి అని క్వశ్చన్ చూడండి. ఇంకా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రాయకండి, క్వశ్చన్ చూసుకోండి, ఏది ఇస్తే అది రాయండి. తర్వాత సిమిలర్లీ ఆర్బిడి కూడా, ఆర్బిడి ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, 3 డిజైన్స్ ఉన్నాయి, సిఆర్డి, ఆర్బిడి, ఎల్ఎస్డి. సో ఇప్పుడు ఇందులో సిఆర్డి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఆర్బిడి ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ ఆర్బిడి. ఇది ఇంతవరకు సరే. కంపల్సరీ స్టాటిస్టికల్ అనాలిసిస్ చదవండి. డెఫినిషను, స్టాటిస్టికల్ అనాలిసిస్, ఇది కంపల్సరీ చదవండి. అలాగే ఆర్బిడి, స్టాటిస్టికల్ అనాలిసిస్. తర్వాత ఎల్ఎస్డి, కమ్ టు 7th క్వశ్చన్, ఎల్ఎస్డి స్టాటిస్టికల్ అనాలిసిస్. మీరు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంతవరకు చదవగలిగితే అంతవరకు చదవండి. 2-3 పాయింట్లు చదవండి చాలు. ఇవి 3 నెక్స్ట్ చదవాల్సింది. ఇది అయిపోయిన తర్వాత, ఇది చదివిన తర్వాత ఈ డెఫినిషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఇది చదివిన తర్వాత సిఆర్డి స్టాటిస్టికల్ అనాలిసిస్, ఆర్బిడి స్టాటిస్టికల్ అనాలిసిస్, ఎల్ఎస్డి స్టాటిస్టికల్ అనాలిసిస్, ఇవి 3 చదవండి. ఇది మీరు ముందు చదవాల్సింది. దీని తర్వాత ఇంకా మీరు చదవగలిగితే, ఇప్పుడు నేను 1 by 1 ఆప్షన్ చెప్తున్నాను. ఇప్పుడంటే 5 క్వశ్చన్లు చెప్పాను. ఇప్పటికి ఈ 5 క్వశ్చన్ల తర్వాత మీరు చదవగలిగితే, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చదవగలిగితే, ఇంకా మీరు చదవగలిగితే అప్పుడు మిగతావే. ఎఫిషియన్సీస్, నా నెక్స్ట్ ఆప్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్బిడి అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్ఎస్డి, ఇవి నెక్స్ట్. ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్ఎస్డి ఇంకా చదవగలిగితే అప్పుడు మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ అని ఆర్బిడి, మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ అని ఎల్ఎస్డి, ఈ రెండిట్లో ఉన్నాయి. అంతే. ఇవి ఇందులో ఉండే క్వశ్చన్స్. ఆర్డర్ ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ చదవండి, అది అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ చదవండి, కంపల్సరీ. ఇది కంపల్సరీ, ఇది మాత్రం దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కంపల్సరీ. తర్వాత సిఆర్డి, తర్వాత చదవగలిగితే ఆర్బిడి, ఇంకా చదవగలిగితే ఎల్ఎస్డి, ఇవి 3. సిఆర్డి, ఆర్బిడి, ఎల్ఎస్డి, ఇవి 3. ఈ 3 తర్వాత అప్పుడు చదవగలిగితే నెక్స్ట్ ఎఫిషియన్సీస్, ఇంకా చదవగలిగితే మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్. ఇది మీరు చేసుకోవాల్సిన ప్లాన్. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే, ఇందులో నేను యూనిట్ 4 వరకు మీరు అన్నీ చదివిస్తారు. యూనిట్ 5లో ఏం చదవాలి అని మీరు నాకు క్వశ్చన్ వేస్తే, ఇగో డెఫినిషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఈ క్వశ్చన్. తర్వాత సిఆర్డి, తర్వాత ఆర్బిడి. అర్థమవుతుందండి? ఓకే. ఇప్పుడు ఇది మీ ప్రిఫరెన్స్. సో అట్లీస్ట్ ఇంకేం చదవలే ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ ఒక్కటే క్వశ్చన్ చదువుతాను నేను, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. నాకు ఇంకో క్వశ్చన్ చదువుతానంటే సిఆర్డి, ఇవి 2 అలా చదవండి. డెఫినేషన్స్ నేను కంపల్సరీ చదవమని చెప్తున్నాను, మరి నేను చెప్పలేను దాని గురించి. ఒక్క క్వశ్చన్ చదువుతానంటే మాత్రం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ నా ఓట్ అయితే. తర్వాత సిఆర్డి, నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్ చదువుతానంటే 2 క్వశ్చన్లే చదువుతాను నేను, ఇంకేం చదవను యూనిట్ 5లో. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, సిఆర్డి స్టాటిస్టికల్ అనాలిసిస్, దాని క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్. అర్థమైందండి? ఇలా చదివితే ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా మీరు మోర్ దెన్ 60 మార్క్స్ వస్తాయి. యూనిట్ 4 వరకు చిన్నవే కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా వినండి, చదవండి, కవర్ చేయండి. యూనిట్ 5లో మినిమం ఎఫర్ట్తో మీకు నేను వచ్చేటట్టు నేను చెప్తున్నాను. 20 మార్క్స్ వస్తాయి, అసలు యాక్చువల్గా కవర్ చేయాలి. కానీ
క్వశ్చన్ 2 కవర్ చేయండి, క్వశ్చన్ 3 కవర్ చేయండి, 2, 3 కవర్ చేయండి. ఇంకా చేయగలిగితే 4 కవర్ చేయండి. డెఫినేషన్స్ కవర్, ఫస్ట్ క్వశ్చన్ కవర్ చేయండి. అంటే 1, 2, 3, 4 కవర్ చేయగలిగితే చేయండి. ఏది కవర్ చేయలేకపోతే క్వశ్చన్ 2 చదవండి చాలు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అది ఒకటి చదవండి. సిఆర్డి ఒకటి చదవండి, రెండో క్వశ్చన్, సెకండ్, థర్డ్ చాలు. ఈ ప్లానింగ్తో వెళ్ళండి, డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.